హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను రోటీలోకి ఆలు కుర్మా చేస్తున్నాను. ఎప్పుడు ఒకే విధంగా చేస్తే పిల్లలు తినరు, మనకు కూడా ఇష్టంగా అనిపించదు. సో కొద్ది డిఫరెంట్గా ట్రై చేయాలి. కానీ ఆలు కుర్మా కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడానికి చూస్తున్నాను. నేనైతే ఆలు కుర్మా చేసుకోవడం కోసం మొదటగా అయితే ఒక 3 ఆలు తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను. కుక్కర్లో ఎందుకు బాయిల్ చేసుకున్నాను అంటే తొందరగా ఉడికిపోతుందని నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. బౌల్లో చేస్తే లేట్ అవుతుంది మామూలుగా. ఇప్పుడు ఫాస్ట్గా అయిపోతుందని కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇవైతే ఆలు ఉడికిపోయాయి, పొట్టు తీసుకుంటున్నాను. ఇవి కొద్దిగా కాలుతున్నాయండి. మీరైతే చల్లారిన తర్వాత తీయండి. నాకైతే టైం లేదు, పిల్లలు ఒక్కటే గోల చేస్తున్నారు, ఆకలేస్తుందని. ఎప్పుడైతే మనకు వంట లేట్ అవుతుందో అదే రోజు పిల్లలకి తొందరగా ఆకలేస్తుంది. సో అయితే హడావిడిగా కాలుతున్నా కూడా అలాగే పొట్టు తీసేస్తున్నాను. ఇప్పుడు ఇలాగే మొత్తం ఫాస్ట్గా పొట్టు తీసేసుకున్నాను నేను. ఈ మధ్యలో అంటే అసలు పిల్లలకు అసలు నైట్ టైంలో అసలు అన్నమే తినట్లేరు. మనకు కూడా అంతే కదా, అసలు అన్నం తినాలంటే చాలా బోరింగ్గా ఉంది. అది కడుపు నుండి కూడా తినలేకపోతున్నాము. అందుకని ఈ మధ్య రోటీస్ చేయడానికి ఇష్టపడుతున్నాను. రోటీస్ అలాగే దోశలు, ఇడ్లీ ఇలాంటివి అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారు నైట్ టైంలో కూడా. నేనైతే ఈ ఆలు మొత్తం మ్యాష్ చేసుకుంటున్నా, నా దగ్గర మ్యాషర్ లేదు. సో నేనైతే ఒక చిన్న స్పూన్తో చేసుకుంటున్నాను అలా. ఇంక ఇప్పుడైతే పోపు పెట్టేసుకుంటున్నాను. దానికోసం అయితే కడాయి పెట్టేసుకుని పోపు తగినంత ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్, గ్రీన్ మిర్చి కూడా కట్ చేసి పెట్టుకునేవి అందులో వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మన ఆలుని ఈ పోపులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తంగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇది కొంచెం మెత్తగా అవుతుంది. ఇందులోకి అయితే మనమైతే శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది గ్రేవీ కొంచెం లూజ్గా, ఇంత గట్టిగా ఉంటే మనం చపాతీలో తినడానికి చాలా బాగుంటుంది కదా. అందుకోసమనే నేనైతే శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసుకొని ఇంకొంచెం లూజ్ కోసం అయితే ఇంకొన్ని వాటర్ వేసుకొని ఆ తర్వాత టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆ తర్వాత రోటీస్ చేసుకుంటానండి. వేడిగా రోటీలోకి ఆలు కుర్మా కర్రీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను ఇంతకుముందు ఆలు కుర్మా చేసుకున్నాను కానీ అది వేరేలాగా చేశాను. ఇదైతే ఇప్పుడు ఇలా చేశాను, చాలా బాగా నచ్చింది. నేను ఇంతకుముందు ఓన్లీ బాయిల్ చేయకుండా పచ్చి ముక్కలతో మాత్రమే కట్ చేసేసిన తర్వాత అందులో వాటర్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు శనగపిండి వాటర్ వేసేదాన్ని. ఈసారి ఇలా చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. వెళ్తూ మాత్రం నా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్, మరి ఉంటా. నా వీడియో మాత్రం నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.